ఓం నమ శివాయ. పరమేశ్వర భక్తులారా, నేటికి మనం శ్రీకాళహస్తీశ్వర శతకంలో 67 పద్యాలను పూర్తి చేసుకుని 68వ పద్యంలోకి అడుగు పెడుతున్నాం. ప్రతి పద్యము ఒక ఆణిముత్యమే. ప్రతి పద్యము ధూర్జటి అంతర్గతంలో చెందినటువంటి మానసిక పరివర్తనకు సాక్ష్యంగా ఉన్నాయి. అందుకే ధూర్జటి అనుసరించినటువంటి విధానము అందరము ఆచరించవలసి ఉన్నది. ఎందుకంటే మానవ జన్మ పరమార్థం మోక్ష మార్గం. ఇది మనకు తెలిసేటప్పటికే అనేక జన్మలు గడిచిపోతున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్న వ్యక్తికి 2 విషయాలలో స్పష్టత కనిపిస్తుంది. ఒకటి, సంసారానికి భయపడకుండా ధైర్యంగా వర్తమానంలో జీవితాన్ని గడపడం. రెండవది, మృత్యువంటే ఏమిటో అవగాహన చేసుకుని మరణ భయం లేకుండా జీవితాన్ని కొనసాగించడం. ఇది సాధ్యమేనా? అయితే ఎలా సాధ్యం? మన శృతులు, వేదాలు, ఋషులు చెప్పినట్లు అజ్ఞాన నివృత్తి ఒక్కటే మార్గం. ఎమర్సన్ అనేటువంటి ఒక మహానుభావుడు చెప్పినట్లు, ప్రతి మనిషి అజ్ఞాన వేషంతో నటిస్తున్న దేవుడే. ఇది మనకు అర్థం కావాలి. ఆ వేషం తొలగించాలి. తొలగిస్తే జరిగేదేమిటి అన్న విషయాన్నే మనకు ధూర్జటి చెప్పబోతున్నారు. మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. ఏమని? ధర్మనందన, ఒక పనిని పూర్తి చేయాలంటే దైవానుగ్రహం, మానవ ప్రయత్నం 2 ఉండాలి. కానీ దైవానుగ్రహం కంటే మానవ ప్రయత్నమే గొప్పది అని విప్పి చెప్పారు. అందుకే మన ప్రయత్నము ద్వారా, మానవ ప్రయత్నము ద్వారా జ్ఞానస్వరూపుడైన భగవంతుని మన హృదయంలో నిలిపినప్పుడు మాత్రమే హృదయం వికసిస్తుంది. హృదయం వికసించినప్పుడు మాత్రమే మనసు అణగారుతుంది. అప్పుడే ఆత్మవిచారణ ప్రారంభమవుతుంది. ఒక సినీ కవి చెప్పినట్టు, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఇది అర్థమైతే జీవన గమ్యం అర్థమవుతుంది. మనసు లయమైనప్పుడు, ఆత్మ వికసించినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ధూర్జటి చక్కగా మనకు 68వ పద్యంలో వివరించారు. ఒక్కసారి పరిశీలన చేసి చూద్దామా మరి? నీ కారుణ్యము కల్గినట్టి నరుడు, పరమశివ, నీ కారుణ్యము కలిగినట్టి నరుడు నీ చాలయం జొరడు. ఏ కార్పణ్యపు మాటలాడనరుగడు, ఎవ్వారితో వేషముల్ గైకోడు, ఏ మతముల్ భజింపడు, కష్ట ప్రకారంబులన్, ఏ కష్ట ప్రకారంబులన్ చీకాకై చెడిపోడు. ఆ మానవుడు ఏ కష్ట ప్రకారంబులన్ చీకాకై చెడిపోడు. జీవన దశన్ శ్రీకాళహస్తీశ్వర.
ఓ దయాసింధు, నీ అనుగ్రహాన్ని రుచి చూసి అనుభవించిన భక్తుడు ఇంకా ఏమైనా కోరికలు కలిగి ఉంటాడా తండ్రి? నీ దయను పొందిన మానవుడు ఎంతటి స్థాయిలో ఉన్నవాళ్ళైనా రాజస్థానాలనైనా ఆశ్రయిస్తాడా? లేదు, ఆశ్రయించడు. ఎవరితోనూ నీచ ప్రవర్తన చేయుడు, నీచులను ఆశ్రయించడు, ఆడంబరాలకై వెంపర్లాడడు, ఏ మతమును ఆశ్రయించడు. బ్రతుకు తెరువులో, జీవన గమనములో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమీ దిగులు చెందడు. ఇదే భక్తుని వైభవం కదా సర్వేశ్వర. పరమశివ, హృదయంలో భగవంతుడుంటే కోరికలకు స్థానం ఎక్కడుంటుంది? నిన్ను పొందిన భక్తుడు నిత్య తృప్తుడు. భగవంతుని సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత కూడా వరాలకై వెంపర్లాడేవాళ్ళు ఎవరు? అది ఏ గుణం? అది రాక్షస ప్రవృత్తి. అది వినాశనానికే దారితీస్తుంది, దుఃఖాన్ని మిగులుస్తుంది. కృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసుతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే భగవంతునికి తనను తాను సమర్పించుకుంటాడో వానికి ఇంకా కావలసినది ఏముంటుంది? కర్తవ్యమునందు ఎప్పుడైతే రాగద్వేషాలు నశించిపోతాయో అదే సమర్పణ బుద్ధి. అన్యభావన లేకుండా కోరికలు విడిచిన సాధకుడు కల్మష స్పర్శ లేని ఈశ్వరుణ్ణి ఆత్మలోనే దర్శిస్తాడు కదా పరమశివ. అట్టి వానికి వాంఛలుండవు, వాంఛించడాలుండవు, భ్రమ పట్టేవి ఉండవు, భ్రమల్లోకి లాగేవి ఉండవు. ఈ స్థితినే ధూర్జటి చక్కగా మనకు వివరించారు. ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రగతిలో 3 దశలుంటాయి అని వేదం చెప్పింది. అందులో మొదటిది తస్యై వాహం, నేను వాడివాణ్ణి. అంటే దేవుడు ఏ కైలాసంలోనో ఏ వైకుంఠంలోనో ఉన్నాడని భావించి విశ్వాసాన్ని ప్రకటిస్తాడు భక్తుడు. తన బాగోగులన్నీ, తన విషయాలన్నీ పైనుండి అతనే చూసుకుంటున్నాడని అనుకుంటాడు. ఇక రెండవ వాడు తవైవాహం, నేను నీవాణ్ణి. అంటే భగవంతుణ్ణి తన ఎదురుగా ఉన్నట్టు భావిస్తాడు. తన కష్టసుఖాల్ని నేరుగా భగవంతునికే చెప్పుకుంటాడు. ఇదే విగ్రహారాధన. ఇక మూడవది త్వమేవాహం, నేనే నీవు, అహం బ్రహ్మాస్మి. ఇది భక్తికి పరాకాష్ట. దీనిని గూర్చే ధూర్జటి మనకు వివరించారు. ఈ స్థితినే ఆత్మదర్శనం అంటారు. ఈ స్థితిలో భక్తునికి ఇంకా కోరవలసినదేమీ ఉండదు. ధూర్జటి ప్రపంచ మానవుని సంక్షేమానికి తహతహలాడాడు. మనిషి మహోన్నతి చెందాలని ఆశించాడు. మనసు లయమైతే కాలం ఉండదు, కాలం లేకపోతే ఆలోచన ఉండదు, ఆలోచన రహితమైతే ఇక ఆత్మదర్శనమే కదా. మనిషిని భయపెట్టేవి 2 విషయాలు. 1 కాలము, 2 ఆలోచన. వీటికి అతీతంగా ఉందామని చెబుతున్న ధూర్జటి ఆలోచనలను విశ్వసిద్దాం. లక్ష్యాన్ని చేరుకుని లక్షణంగా బ్రతుకుదాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.